రేషన్ కార్డులకు సంబంధించిన మరొక కీలక అప్డేట్ ఇది. ఇక ఇప్పుడు ఇస్తారు అప్పుడు ఇస్తారని డేట్ చెప్పేది కాదు, ఇది క్లియర్గా ఏనూరి ఈ ఇచ్చే ముందట ఏం జరుగుతుంది. సో మన రేషన్ కార్డుల గురించి అన్ని రకాలుగా అన్ని జాగాలు అప్లై చేసుకున్నాం కదా. ఇప్పుడు రేషన్ కార్డులో మీ గ్రామ సభలలో బస్తీ సభలలో లిస్టులలో పేరు వచ్చిందా? ఆ పేరు వచ్చిన వాళ్ళు కుల్లా మంచిగా ఏనూరి ఈ ముచ్చట. ఆ వచ్చిన వాళ్ళ ఇండ్ల కాడికి అధికారులు మళ్ళీ వస్తారట. ఇప్పుడు అదే ముచ్చట. కొత్త రేషన్ కార్డుల జారీకి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫీల్డ్ వెరిఫికేషన్కు ప్రభుత్వం ప్లాన్. ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నట్టు. ఇప్పుడు లిస్టులో రాజవ్వ అనతే రాజవ్వ ఇంటికి పోతారు. ఇంటికాడ ఉంటేనే ఓకే, లేకపోతే ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు. వాళ్ళు ఇంటి ముందట కార్ ఆగుందా, లేకపోతే లారీ ఆగుందా, బస్సు ఆగుందా, ఇంకేమేమి ఉన్నాయని చెప్పి మొత్తం చూస్తారు. ఉగాది నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి సమాయత్తం అవుతున్న తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది నుంచి ఇచ్చుడే. అయితే ఇచ్చే ముందట ఏం చేయాలని ఒక ఆలోచన చేశారు. మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణకు ఏర్పాటు చేస్తోంది. విచారణ బాధ్యతలను పౌర సరఫరాల శాఖకు అప్పగించింది. సివిల్ సప్లై అధికారులు ఇంటింటికి వెళ్లి దరఖాస్తుదారులను విచారిస్తారు. గత 10 ఏళ్ల నుంచి రాష్ట్రంలో 89.90 లక్షల కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం సరుకులు అందజేస్తోంది. మరికొందరు నిరుపేదలకు కొత్త రేషన్ కార్డులు అందించడానికి ప్రజాపాలన, ప్రజావాణి, గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ఇంకొందరికి మీ సేవల ద్వారా దరఖాస్తులు చేసుకునే అవకాశం అయితే కల్పించింది. అయితే ఇన్ని రకాలుగా అయిపోయింది. ఉగాది నుంచి ఇచ్చే ముందట ఫీల్డ్ వెరిఫికేషన్కి అధికారులు వస్తారు. మీ పరిస్థితులు ఏంది, స్థితిగతులు ఏంది ఒకసారి అంటే అందరగా రారిగా మళ్ళీ ఆంగాగురి లిస్టులో పేరు వచ్చిన వాళ్ళ దగ్గరికి పోయి క్రాస్ చెకింగ్ చేస్తారు అన్నట్టు. వివరాల సేకరణకు ఏర్పాట్లు. అర్హులను గుర్తించేందుకు ఇంటింటి పర్యటనకు సిద్ధమవుతున్నారు. దరఖాస్తుదారుల స్థితిగతులపై ఆరా తీస్తారు. ఇంట్లో ఉండే ఖరీదైన వస్తువులు చూడరు మంచిగా, ఖరీదైన వస్తువులు, కారు, బైకు, విద్యుత్ బిల్లులు తదితర వివరాలను నమోదు చేస్తారు. ఇంటి యజమాని ఫోన్ నంబరు, కుటుంబ సభ్యుల పేర్లు, నెలవారీ ఆదాయ వివరాలను కూడా సేకరిస్తారు. ఇక మీ చూసిరు కదా, కారు ఉన్నా, బైక్ ఉన్నా, కరెంటు బిల్లు ఇదివరకు ఎంత కరెంటు బిల్లు కడుతున్నారు, వీళ్ళకి ఫ్రీ కరెంట్ ఉందా లేకపోతే ఏం కరెంట్ ఉంది, ఆయన ఫోన్ నంబరు, కుటుంబ సభ్యులు అందరి పేరు, నెలకు వీళ్ళ సంపాదన ఎంత మొత్తం తెలుసుకుంటున్నాడు. దరఖాస్తుదారు అందుబాటులో లేకుంటే ఫోన్ ద్వారా వివరాలను సేకరిస్తారు. ఇక మీ సేవ ద్వారా 2.50 లక్షల దరఖాస్తులు అయితే అందినాయట. మీ సేవ ద్వారా రాష్ట్రంలో 2.50 లక్షల కుటుంబాలు దరఖాస్తులు చేసుకున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లోనే 1.35 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్టు అంచనా. దరఖాస్తు విచారణ ప్రక్రియను పౌర సరఫరాల శాఖకు చెందిన ఆర్ఐలు, ఇతర అధికారులు పర్యవేక్షిస్తారు. కుటుంబ సభ్యుల మార్పులు చేర్పుల కోసం 20 లక్షల దరఖాస్తులు రావడంతో వాటిని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరి 20 లక్షల దరఖాస్తులను ఎప్పటివరకు పరిశీలిస్తారు, ఉగాది లోపడి సాధ్యమవుతుందా లేదా అనేది మనం ఎదురు చూడాలి. పేదల్లో చిగురుస్తున్న ఆశలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల వివరాలతో కూడిన కార్డులను ముద్రించి పంపిణీ చేయడానికి ఏర్పాటు చేస్తోంది. నీలిరంగులో కార్డులు వస్తాయనే ప్రచారం ఊపందుకోవడంతో చాలామంది నిరుపేదలు సంబరపడుతున్నారు. కార్డు వస్తే తమ కష్టాలన్నీ తీరుతాయని భావిస్తున్నారు. కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అందుతాయని ఆశిస్తున్నారు. సో దీన్ని రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకోబోతున్నారు. ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయితే రేషన్ కార్డు అందడం ఖాయమని ఆశావాహులంతా భావిస్తున్నారు. మొత్తంగా ఉగాది లోపల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఆ తర్వాత రేషన్ కార్డుల పంపిణీ అనేది కొనసాగబోతోంది. సో మొన్నటి వరకు లిస్టుల పేర్లు వచ్చిన వాళ్ళు, ఇంకొంత అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళ ఇంటికి పౌర సరఫరాల శాఖ అధికారులు వస్తారు. కారు ఉందా, బంగ్లా ఉందా, ఇంకా బైక్ ఉందా, కరెంటు బిల్లు ఏంది, నెల ఆదాయం ఏంది, ఇవన్నీ తెలుసుకొని మీరు అందుబాటులో లేకపోతే ఫోన్ల ద్వారా అన్నీ తెలుసుకొని క్రాస్ చెకింగ్ చేసిన తర్వాత రేషన్ కార్డుల ముద్రణ అనేది కొనసాగబోతుంది. మరి 2 లక్షల రేషన్ కార్డులు ఎప్పుడు ముద్రిస్తారు, వీళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ ఎప్పుడైపోవాలి, 2 లక్షల రేషన్ కార్డులను ఉగాది లోపల ఎట్లా సరఫరా చేయాలి, మరి అదైతే మనకు క్లారిటీ లేదు. దీంట్లో అయితే ఆ క్లారిటీ ఇవ్వలేదు. మొత్తంగా కొత్త రేషన్ కార్డుల జారీకి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయట.